తర్వాత చూసుకున్నట్టయితే నేడు గద్దెపైకి సారలమ్మ తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లి కార్యక్రమాలు సారలమ్మ రాకతో మొదలు కానున్న మేడారం మహాజాతర పగిడిగిద్దరాజు గోవిందరాజు కూడా నేటి రాత్రి గద్దెలపైకి ఇప్పటికే జనసంద్రంగా మేడారం దారులన్నీ ఆ వైపే జాతర మూడో రోజు 23న మేడారానికి రేవంత్ రెడ్డి సో ప్రైవేట్లో దాదాపుగా 83% సిజేరియన్లో ప్రతి గంటకు 11 సర్జరీలు గతంలో కోతలు 78%. యాదాద్రి జిల్లాలో ఇది అత్యధికం. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్. మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఏర్పాట్లపై రాష్ట్రాల వారీగా ఈసీ అధికారుల తుది సమీక్ష. ఏప్రిల్ మేలో లోక్సభ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు బోర్డు పరీక్షలు ఏటా 2 సార్లు ఎక్కువ మార్కులను ఎంచుకునే ఛాయిస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఏడాదిలో బ్యాగులు లేకుండా 10 రోజులు 2036 ఒలింపిక్స్కు బీట్ చేస్తాం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. తర్వాత 6వ పెద్ద ట్రంక్ పెట్టెల తెండి మార్చి 6 నుంచి 7 తేదీలో జయలలిత ఆభరణాలు తీసుకెళ్లండి. తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు సూచన. ఐజీ స్థాయి పోలీస్ అధికారి మీడియా సమక్షంలో అందజేత. తర్వాత దేశంలోనే పొడవైన రైల్ సొరంగం ప్రారంభం. ఉదయంపూర్ బారముల్లా మార్గంలో 12,077 కిలోమీటర్ల టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీ. స్విస్ను మురిపించేలా కాశ్మీరు గొప్ప పర్యాటక ప్రాంతంగా మలుస్తాం. కుటుంబ పాలన నుంచి విముక్తి. రాష్ట్ర ప్రజలతో నేరుగా మమేకం. మోదీ 32,000 కోట్ల ప్రాజెక్టుకు స్వీకారం. విద్యతోనే ఆర్థికంగా దేశం అగ్రగామి. ఐఐటి విహెచ్ క్యాంపస్ అభివృద్ధి ప్రాజెక్టు దేశానికి అంకితం చేసిన మోదీ. తిరుపతి ఐఐటి, విశాఖ ఐఐఎం సహా 3 ఐఐటీలు 3 ఐఐఎంలు కూడా, అలాగే 13,375 కోట్ల పనులకు శంకుస్థాపన. సో మొత్తానికి ఇవి మెయిన్ వార్తలు. సో మనం చూసుకున్నట్టయితే